హలో వ్యూవర్స్. నేను ఈ టాప్ యాక్చువల్‌గా క్రావిస్టిక్ సర్జరీ. ఇవాళ మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి సర్జన్ ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం మీద అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా, ఏ బోర్డ్ మీద చూసినా లేదా ఆల్మోస్ట్ ఏ 2, 3 బిల్డింగ్స్‌లో మెయిన్ రోడ్స్‌లో వెళ్తున్నప్పుడు ఏ 2, 3 బిల్డింగ్స్‌లో చూసినా కూడా ఏదో ఒక ప్లేస్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ గురించి రాసుండడం. ఇన్ని నంబర్ ఆఫ్ గ్రాసీ ప్రైస్ కనో లేకపోతే ఇలా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీస్ జరుగుతున్నాయనో ప్రతి చోట ఏదో ఒక అడ్వర్టైజింగ్ గాని, లేకపోతే చాలా ప్లేసెస్ అనేవి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌కి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అట్‌లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్‌లో అయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ అనమాట. సో, అయితే మనం కరెక్ట్‌గా ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఏ చోట చేయించుకోవాలి అనేది ఆర్ మనం వెళ్ళే చోట సర్జన్ ఉన్నారా అని ఇంకా కనుక్కోవాలి. అండ్ సర్జరీ ఎందుకు ఇంపార్టెంట్ అనంటే ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే అయితే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు మీ ఫ్రెండ్‌కి సేమ్ అమౌంట్ ఆఫ్ బాల్డింగ్ ఉంది ఆర్ సేమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంది అనుకుందాం. కానీ మీకు ఏ ప్యాటర్న్‌లో పెడితే కరెక్ట్ అండ్ మీ డోనర్ ఏరియాని ఎలా అనలైజ్ చేయాలి? మీ ఈచ్ గ్రాఫ్ థిక్‌నెస్ ఎంతుంది? ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ ఒక సర్జన్ అయితే క్లియర్‌గా ముందున్న కన్సల్టేషన్‌లో అంటే మీరెళ్ళిన కన్సల్టేషన్‌లోనే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. అండ్ మీకొక ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది వారు ప్లాన్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే మనం బిఫోర్ ద ప్రొసీజర్స్ చూస్తుంటే కూడా ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేయాలి? ఏమేమి ఇంపార్టెంట్? అండ్ ఎందుకు ఇంపార్టెంట్ ఆ బ్లడ్ టెస్ట్ చేయటం అనేది కూడా మనకు క్లారిటీ ఉంటుంది. ఆహ్, ఒకవేళ మీరు ఫిట్టా కాదా ప్రొసీజర్‌కి అనేది వాళ్ళు అక్కడే రూల్ ఔట్ చేసుకోగలుగుతారు. యాస్ వెల్ యాస్ ఆ ప్రొసీజర్‌కి ముందు కూడా ప్రతి పేషెంట్‌కి సేమ్ డ్రగ్స్ అయిపోతున్నాయి అనేది కాదు. సో, మీరు ఆ డ్రగ్‌కి ఎలర్జికా? మీకు ఆ డ్రగ్ పడుతుందా? ఆ అనస్థీషియా సొల్యూషన్ గాని, ఇచ్చే యాంటీబయోటిక్ కానీ, ఇవన్నీ క్లియర్‌గా ఒక సర్జన్ అయితే క్లియర్‌గా చెప్పగలుగుతారనమాట. అండ్ అసెస్ చేయగలుగుతారు. సో, వారవన్నీ అసెస్ చేసుకొని చేస్తేనే నీకు ఆ సర్జికల్ ప్రొసీజర్ అనేది సేఫ్ ఉంటుంది. అండ్ దో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇప్పుడు వెరీ కామన్‌గా అయిపోయినా కూడా, అప్పటికి కూడా అదొక సర్జికల్ ప్రొసీజరే. సో, తగిన జాగ్రత్త తీసుకొని చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే స్టెరిలైజేషన్ ఎంతవరకు జరుగుతుంది ఆ ప్లేస్‌లో అండ్ ఇచ్చే చేసేటప్పుడు ప్రొసీజర్ ఎంత కేర్ తీసుకుంటున్నారు అండ్ పోస్ట్ ప్రొసీజర్ కూడా ఏమేమి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే చిన్న స్వెల్లింగ్ ఇలాంటివనేది మామూలుగా ప్రొసీజర్ తర్వాత నార్మలే. కానీ అది మీకు తెలియకపోతే అదేంటి సడెన్‌గా వాపొచ్చింది అని ఒక భయమైతే ఉంటుంది కదా! సో, అలా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి అండ్ పోస్ట్ ద ప్రొసీజర్ మీకు కావాల్సిన కేర్ అందించడానికి ఒక సర్జన్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్జరీకి ఎంతైతే ఇంపార్టెంటో ప్లానింగ్‌లోను అండ్ పోస్ట్ ద ప్రొసీజర్‌లోను కూడా మీకు తోడుగా ఉండడానికి ఒక సర్జన్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్లాంటేషన్ చేయించుకోవాలి అని అనుకుంటుంటే, ఆ సెటప్‌కి వెళ్ళినప్పుడు ఇదంతా సర్జన్ ఆధ్వర్యంలో జరుగుతుందా? సర్జన్ చేస్తున్నారా? అనే విషయం కనుక్కోవడం ఈస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ క్రౌన్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్వేస్ బీయింగ్ డన్ బై ఎ సర్జన్. అండ్ సర్జరీ మిమ్మల్ని కన్సల్టేషన్‌లో కూడా మోస్ట్‌లీ అసెస్ చేస్తారు. చేసి మీరు ఫిట్టా కాదా ప్రొసీజర్‌కి అని తెలుసుకోవటము అండ్ ప్రొసీజర్ అయ్యేంత వరకు కూడా మీతో సర్జనే ఉండరు. అండ్ పోస్ట్ ద ప్రొసీజర్ మీకు ఎటువంటి కేర్ కావాలన్నా కూడా సర్జన్ అనుసరిస్తారు. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ మోర్ డౌట్స్ ఆన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్లీజ్ లెట్ మీ నో.